హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5వ తరగతి తెలుగు పాఠ్యభాగంకు సంబంధించినటువంటి కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, అదేవిధంగా టెక్స్ట్ బుక్ గ్రామర్ గురించి కూడా తెలుసుకుందాం. ఏ దేశమేగినా ఇది సంసిద్ధత పాఠ్యభాగం. ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం, రచయిత రాయప్రోలు సుబ్బారావు గారు. రెండవ పాఠ్యాంశం సాయం. ఇతివృత్తం పరోపకారం, భూతదయ, ప్రక్రియ కథనం, రచయిత జాకోబ్. మూడవ పాఠ్యభాగం కొండవాగు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ లేఖ, రచయిత చెరుకుబల్లి జమదగ్ని శర్మ. నాలుగవ పాఠ్యభాగం జయగీతం. ఇతివృత్తం మహనీయుల చరిత్ర, ప్రక్రియ పాట, రచయిత బోయి భీమన్న. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తం కళలు, ప్రక్రియ వ్యాసం, రచయిత కెవి రామకృష్ణ. పెన్నేటి పాట. ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ పాట, రచయిత విద్వాన్ విశ్వం. పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు, రచయితలు వచ్చేసరికి శతకవులు. తర్వాత ఇట్ ఈజ్ పండుగ. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియ సంభాషణ, రచయిత గిడుగు వెంకటరామమూర్తి. తరిగొండ వేంగమాంబ. ఇతివృత్తం స్త్రీశక్తి, ప్రక్రియ వ్యాసం, మంచి రచయిత లేరు. తర్వాత మంచి బహుమతి. ఇతివృత్తం పఠనాభిలాష, ప్రక్రియ సంభాషణ. అదేవిధంగా మొదటి పాఠ్యాంశంలోని అంశాలు తెలుసుకుందాం. ఏ దేశమేగినా, ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి, రచయిత రాయప్రోలు సుబ్బారావు గారు. ఈ పాఠ్యం వచ్చేసరికి ఆంధ్ర భాష అమృతం వంటిది అనేది వచ్చేసరికి లుప్తోపమలంకారం అవుతుంది. ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న గేయకర్త రాయప్రోలు సుబ్బారావు గారు. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుయోచే ఈ తల్లి కనక గర్భమున. ఇది వచ్చేసరికి ఏ పాఠ్యాంశానికి సంబంధించినట్టు ఏ దేశమేగినా. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పారులకెందు అన్న కవి ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. ఆంధ్ర భాష అమృతం వంటిది అన్న కవి ఎవరంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. వివేకానందుని షికాగో ప్రసంగం. దీన్ని రచించిన వారు వచ్చేసరికి స్వామి వివేకానంద. పరపీడితులై శరణార్థులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం అని అన్నది వివేకానంద. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అన్నది వివేకానంద. అదేవిధంగా పర్యాయ పదాలు. అమృతం సుధ, పీయూషం. సూర్యుడు అంటే రవి, అహిమకరుడు, భానుడు, ఇనుడు, ఆర్యముడు, దినకరుడు. భూమి అంటే వసుధ, ధరణి, ఉర్వి, మేధిని, గహ్వరి, పొడమి, అవని. సందులు. దేశమేగిన, దేశము ప్లస్ ఏగిన ఉత్వసంధి. పీఠమెక్కిన, పీఠము ప్లస్ ఎక్కిన ఉత్వసంధి. కాలిడిన, కాలు ప్లస్ ఇడిన ఉత్వసంధి. శాఖాభిమానం, శాఖ ప్లస్ అభిమానం సవర్ణదీర్ఘ సంధి. విగ్రహారాధన, విగ్రహ ప్లస్ ఆరాధన ఉత్వసంధి సవర్ణదీర్ఘ సంధి. మతాలు, మతము ప్లస్ లులనల సంధి. సదుద్దేశం, సత్ ప్లస్ ఉద్దేశం జస్త్వ సంధి. ఆంధ్రాక్షరంబులు, ఆంధ్ర ప్లస్ అక్షరంబులు సవర్ణదీర్ఘ సంధి. ఆయురారోగ్య, ఆయు ప్లస్ ఆరోగ్య విసర్గ సంధి. సమాసాలు. నీ తల్లి, నీ యొక్క తల్లి షష్ఠీ తత్పురుష సమాసం. ఇష్టదైవం, ఇష్టమైన దైవం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బాలగీతములు, బాలల యొక్క గీతములు షష్ఠీ తత్పురుష సమాసం. ఆంధ్ర భాషామృతము, అమృతము వంటి ఆంధ్ర భాష ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. స్వర్గఖండము, స్వర్గము వంటి ఖండము ఉపమాన పూర్వపద కర్మధారయం. నిండు గౌరవం, నిండైన గౌరవము విశేషణ పూర్వపద కర్మధారయం. చల్లని తల్లి, చల్లనైన తల్లి విశేషణ పూర్వపద కర్మధారయం. కినక గర్భము, గర్భమునందు కనకం గలది బహుర్వీహి సమాసం. సమస్త మతాలు, సమస్తమైన మతాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రెండవ పాఠ్యాంశం సాయం. ఇతివృత్తం పరోపకారం, భూతదయ, ప్రక్రియ వచ్చేసరికి కథనం, రచయిత వచ్చేసరికి జాకోబ్. సందులు. రాత్రంతా, రాత్రి ప్లస్ అంతా ఎత్వసంధి. ఒకటొకటి, ఒకటి ప్లస్ ఒకటి ఆమ్రేడిత సంధి. దానర్థం, దాని ప్లస్ అర్థం ఎత్వసంధి. నిజమే, నిజము ప్లస్ ఏ ఉత్వసంధి. భగవద్గీత, భగవత్ ప్లస్ గీత జస్త్వసంధి. మహాత్ములు, మహా ప్లస్ ఆత్ములు సవర్ణదీర్ఘ సంధి. తదేకం, తత్ ప్లస్ ఏకం జస్త్వసంధి. సమాసాలు. చిన్న పక్షులు, చిన్నవైన పక్షులు విశేషణ పూర్వపద కర్మధారయం. చిరుచాప, చిన్నదైన చేప విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దినచర్య, దినమునందలి చర్య సప్తమి తత్పురుష సమాసం. మహాత్ములు, గొప్ప ఆత్మ గలవారు బహుర్వీహి సమాసం. తరువాత పాఠ్యభాగం కొండవాగు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ లేఖ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రచించారు.
నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండల సమీపంలో గల నేలపట్టు ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఈ ప్రాంతానికి సముద్రపు రామచిలుకలు, గూడబాతులు, ఎర్రకాళ్ళ కొంగలు, నల్లకాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు వంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడకు వస్తాయి. గూడబాతులను పెలికాన్ పక్షులని, సముద్రపు రామచిలుకలను ఫ్లెమింగోలు అని అంటారు. ఈ ఫ్లెమింగోలు నైజీరియా నుంచి వస్తాయి. సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరిలో జరుపుతారు. సందులు మధ్యాహ్నం మధ్య ప్లస్ ఆహ్నం సవర్ణ దీర్ఘ సంధి. పాయలన్నీ పాయలు ప్లస్ అన్ని ఉత్వ సంధి. అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి. ఇదెంత ఇది ప్లస్ ఎంత ఇత్వ సంధి. అదెంత అది ప్లస్ ఎంత ఇత్వ సంధి. గర్భాన గర్భము ప్లస్ న లులనల సంధి. ఆకాశమంతా ఆకాశము ప్లస్ అంత ఉత్వ సంధి. చెట్లన్నీ చెట్లు ప్లస్ అన్ని ఉత్వ సంధి. జగమంతా జగము ప్లస్ అంత ఉత్వ సంధి. మా ఇల్లు మా ప్లస్ ఇల్లు ఎడాగమ సంధి. తర్వాత సమాసాలు. మధ్యాహ్నం ఆహ్నం మధ్య భాగము ప్రథమ తత్పురుష సమాసం. మెట్ట పల్లాలు మెట్ట ప్లస్ పల్లం ద్వంద్వ సమాసం. అరగంట గంటలో అర్ధభాగం ప్రథమ తత్పురుష సమాసం. పాము నడకలు పాము వంటి నడకలు ఉపమాన పూర్వపద కర్మధారయం. నల్లని మేఘాలు నల్లనైన మేఘాలు విశేషణ పూర్వపద కర్మధారయం. ఎర్రని మేఘాలు ఎర్రనైన మేఘాలు విశేషణ పూర్వపద కర్మధారయం. మన మిత్రులు మన యొక్క మిత్రులు షష్ఠీ తత్పురుష సమాసం. పిల్ల వాయువులు చిన్నవైన వాయువులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చ పైరులు పచ్చనైన పైరులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ తరువాత అలంకారాలు. సింహాసనం వంటి ఆ బండ మీద కూర్చుని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతలా మెరుస్తూ కనిపించాయి. ఇది ఉపమాలంకారం. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఇది కూడా ఉపమాలంకారం. ఆ మేఘాలు కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు కొన్ని కదం తొక్కుతున్నట్టు అనిపించాయి. ఉత్ప్రేక్షాలంకారం. వేసవి వెళ్ళింది వడగాల్పు మళ్ళింది చల్లని పిల్లవాయువులు వీచాయి. ఇది స్వభావోక్తి అలంకారం. భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములో జగమంతా పచ్చబడ్డాది. అతిశయోక్తి అలంకారం. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట వెంటనే పోతే పువ్వుల్ల తోటలో ఒక పెద్ద తొరలుండు కోట. ఇది ముక్తపద గ్రస్తాలంకారం. తరువాత నామవాచకాలు. సరళ మామిడి పండు తింటుంది. ఇక్కడ సరళ మామిడి పండు అనేవి నామవాచకాలు అవుతాయి. శ్రీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు. ఇక్కడ శ్రీను తిరుపతి నాన్నగారు కారు ఇవన్నీ కూడా నామవాచకాలు అవుతాయి. తర్వాత సర్వనామాలు. అతడు ఆమె అది అవి ఇది ఇవి నేను నువ్వు మీరు మొదలగు వాటిని సర్వనామాలు అంటారు. నేను నా ఇందులో నేను అన్నది నామవాచక రూపం. నా అన్నది విశేషణ రూపం. సర్వనామం విశేషణ రూపం. నేను నా నీవు నీ మేము మా తాను తన మీరు మీ తాము తమ అతడు లేదా వాడు అయితే వాడి వారు వాళ్ళ అవి వాని వాటి అది దాని మనం మన. మేము మా ఊరు వెళ్ళాము. రాత్రినే గిన్నెలు పారిపోయాయి. ఇక్కడ మేము మా ఊరు వెళ్ళాములో మేము అన్నది సర్వనామం. మా అనేది విశేషణం. ఊరు అన్నది నామవాచకం. వెళ్ళాము అన్నది క్రియ. అక్కడ రాత్రి నీ గిన్నెలు పారిపోయాయి అనే వాక్యంలో రాత్రి అనేది క్రియా విశేషణం. నీ అనేది విశేషణం. గిన్నెలు అనేది నామవాచకము. పారిపోయాయి అనేది క్రియ. తరువాత పాఠ్యభాగం జయగీతం. ఇతివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ పాట రచయిత బోయి భీమన్న. జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర. ఈ పంక్తులు వచ్చేసరికి జయగీతంలోనివి. సందులు. వేదాలను వేదము ప్లస్ లను లులనల సంధి. నిజడైన నీడ ప్లస్ అయిన ఎడాగమ సంధి. నిష్కుల నిస్ ప్లస్ కుల విసర్గ సంధి. సువర్ణావకాశం సువర్ణ ప్లస్ అవకాశం సవర్ణ దీర్ఘ సంధి. మతాతీత మత ప్లస్ అతీత సవర్ణ దీర్ఘ సంధి. ఆ తర్వాత సమాసాలు. జయగీతం జయం గురించి గీతం. ద్వితీయ తత్పురుష సమాసం. దళిత జనం దళితులైన జనం విశేషణ పూర్వపద కర్మధారయం. మతాతీతం మతాలకు అతీతం షష్ఠీ తత్పురుష సమాసం. నవభారతం కొత్తదైన భారతం విశేషణ పూర్వపద కర్మధారయం. ధర్మ పతాకం ధర్మమైన పతాకం విశేషణ పూర్వపద కర్మధారయం.
దీపము పెట్టి, దీపమును పెట్టి ద్వితీయ తత్పురుష సమాసం. సువర్ణావకాశం, సువర్ణం వంటి అవకాశం ఉపమాన పూర్వపద కర్మధారయం. జ్ఞాన సంపదలు, జ్ఞానమనడి సంపదలు రూపక సమాసం. కారణజన్ముడు, కారణమైన జన్మ కలవాడు బహుర్వీహి సమాసం. చిక్కు ప్రశ్న, చిక్కైన ప్రశ్న విశేషణ పూర్వపద కర్మధారయం. విశేషణాలు ప్రాచీన, ఎర్రని, నల్లని, కొత్త, శ్రావ్యమైన ఇటువంటి వాటిని విశేషణాలు అంటారు. క్రియలు వచ్చింది, వెళ్ళింది, ఉన్నాడు, వస్తున్నాడు వీటిని క్రియలు అంటారు. క్రియా విశేషణాలు నెమ్మదిగా, వేగంగా, గబగబా అనునవి క్రియా విశేషణాలు. తరువాత పక్షిభాగం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తం కళలు. ప్రక్రియ వ్యాసం. రచయిత కెవి రామకృష్ణ. సందులు. బొమ్మలాట, బొమ్మలు ప్లస్ ఆట ఉత్వసంధి. 4 5, 4 + 5 ఉత్వసంధి. రామాయణం, రామ ప్లస్ ఆయనం సవర్ణ దీర్ఘ సంధి. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం యనాదేశ సంధి. అదేవిధంగా సమాసాలు. గ్రామీణ జీవితాలు, గ్రామీణుల యొక్క జీవితాలు షష్ఠీ తత్పురుష సమాసం. ప్రాచీన జానపద కళ, ప్రాచీనమైన జానపద కళ విశేషణ పూర్వపద కర్మధారయం. కళాకారులు, కళను తెలిసిన వారు ద్వితీయ తత్పురుషం. భక్త ప్రహ్లాద, భక్తుడైన ప్రహ్లాదుడు విశేషణ పూర్వపదం. కృష్ణలీలలు, కృష్ణుని యొక్క లీలలు షష్ఠీ తత్పురుష సమాసం. సురభిరాగం, సురభి అను పేరు గల రాగం సంభావన పూర్వపద కర్మధారయం. భావ వ్యక్తీకరణ, భావమును వ్యక్తీకరించుట ద్వితీయ తత్పురుష సమాసం. తాబేలు కుందేలును ఓడించింది. ఇందులో కర్త తాబేలు, కర్మ కుందేలు, క్రియ ఓడించింది. మేరీ పాట పాడింది. కర్త మేరీ, కర్మ పాట, క్రియ పాడింది. సమాపక క్రియ తిన్నాడు, చదివాడు, వెళ్ళాడు, ఉన్నాడు, చదువుతున్నాడు ఎట్సెట్రా. అసమాపక క్రియ వెళ్ళి, తిని, చదివి, చూసి, చేసి మొదలగునవి అసమాపక క్రియలు. అదేవిధంగా తరువాతి పక్షిభాగం పెన్నేటి పాట. ఇతివృత్తం పర్యావరణం. ప్రక్రియ పాట. రచయిత విద్వాన్ విశ్వం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన వెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. పెన్నా నది యొక్క పరిస్థితిని ఒకప్పుడు వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన పాట పెన్నేటి పాట. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు అంటూ పెన్నేటి పాట మొదలవుతుంది. ఒకప్పుడు నీటి హోరు జాలు కలిగిన పెన్నా నది ఇప్పుడు ఇసుక చాళ్లతో ఎడారిలా కనిపిస్తుందని కవి వర్ణించాడు. ఏదీ పెన్నా, ఏదీ పెన్నా, ఏదీ పినాకిని, ఇదే పెన్నా, ఇదే పెన్నా, ఇదే పినాకిని. అదే పెన్నా, అదే పెన్నా నిధానించునడు, విధారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడు. ఇది కూడా పెన్నేటి పాట. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. పెన్నేటి పాట. సందులు. ఎందుకిట్లు, ఎందుకు ప్లస్ ఇట్లు ఉత్వసంధి. మిగులెల్ల, మిగులు ప్లస్ ఎల్ల ఉత్వసంధి. నిశ్చింత, నిః ప్లస్ చింత విసర్గ సంధి. నిర్లక్ష్యం, నిః ప్లస్ లక్ష్యం విసర్గ సంధి. సమాసాలు. కోటి గుండెలు, కోటి సంఖ్య గల గుండెలు ద్విగు సమాసం. పెన్నేటి పాట, పెన్నేటి గురించి పాట ద్వితీయ సమాసం తత్పురుష సమాసం. నిశ్చింత, చింత లేనిది అవ్యయీభావ సమాసం. నిర్లక్ష్యం, లక్ష్యం లేనిది అవ్యయీభావ సమాసం. మందబుద్ధి, మందమైన బుద్ధి కలది లేదా కలవాడు బహుర్వీహి సమాసం. దీర్ఘదృష్టి, దీర్ఘదర్శి, ముందు చూపు కలది బహుర్వీహి సమాసం. అలంకారం. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది. ఇదేసరికి ఉపమాలంకారం. తర్వాత పక్షిభాగం పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు శతకవులు రచించారు. తర్వాత దీంట్లో సందులు. చంపదగిన ఎట్టి, చంపదగిన ప్లస్ అట్టి ఎడాగమ సంధి. సుగుణాకర, సుగుణ ప్లస్ ఆకర సవర్ణ సంధి. సత్యం ఒకటి, సత్యము ప్లస్ ఒకటి ఉత్వసంధి. పురుషార్థ, పురుష ప్లస్ అర్ధ సవర్ణ దీర్ఘ సంధి. అమృతమొసంగు, అమృతము ప్లస్ వసంగు ఉత్వసంధి. తరువులతిరస, తరువులు ప్లస్ అతిరస ఉత్వసంధి. సద్వేదిక, సత్ ప్లస్ వేదిక జస్త్వసంధి. శాసనాలు, శాసనము ప్లస్లు లుణల సంధి. రాజాజ్ఞ, రాజ ప్లస్ ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. ద్విజుడు, 2 జన్మలు కలవాడు బహుర్వీహి సమాసం. సుగుణాకరము, సుగుణములకు ఆకరం షష్ఠీ తత్పురుష సమాసం. సత్యవాక్కు, సత్యమైన వాక్కు విశేషణ పూర్వపద కర్మధారయం. ధర్మపదము, ధర్మమైన పదము విశేషణ పూర్వపద కర్మధారయం. నరవర, నరులలో శ్రేష్ఠుడు షష్ఠీ తత్పురుష సమాసం. భూత ప్రీతి, భూతముల యందు ప్రీతి
సప్తమి తత్పురుష సమాసం రాజాజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ. షష్ఠి తత్పురుష సమాసం ప్రాకృత భాష ప్రాకృత అనుడు పేరుగల భాష సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తరువాత అలంకారాలు తరువులతి రసఫలభార గురుతగాంచు నింగి ప్రేలుచు సంస్కృత మొసంగు మేఘడుద్ధతులు గారు బంధులు సమృద్ధి చేత జగతి నొపకర్తలకు నిధి సహజ గుణంబు. ఇది అర్ధాంతర న్యాసాలంకారం. అడిగెదనది కడువడిజను నడిగిడినదువనుడ నడువడని నడియడను. ఇది వృత్యానుప్రాస అలంకారం. వాచకం స్త్రీ పురుష భేదమును సూచించు ప్రక్రియను వాచకము అంటారు. సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు అంటే పక్షులు, జంతువులు, జడాలు అనే విభాగం చేయవచ్చు. వీటినే పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అంటారు. తెలుగు వ్యాకరణాల్లో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అమహత్తులు. వాక్య నిర్మాణం స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతోనూ బహువచనంలో మహత్తుతోనూ చేరతాయి. తర్వాత తిర్యక్కులు అనగా ప్రాణం కలిగి సంచరించగలిగేవి. జడక్కులు అనగా ప్రాణం లేనివి, చలనం లేనివి. తర్వాత పాఠ్యభాగం ఇటీజ్ పండుగ ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ సంభాషణ రచయిత గిడుగు వెంకటరామమూర్తి. గిరిజనేతరులు గిరిజన ప్లస్ ఇతరులు గుణసంధి ఒకరికొకరు ఒకరికి ప్లస్ ఒకరు ఇత్వసంధి. మహిషాసురుడు మహిష ప్లస్ అసురుడు సవర్ణ దీర్ఘ సంధి. ఆయుధాలు ఆయుధము ప్లస్ లు లులనల సంధి. జగన్మాత జగత్ ప్లస్ మాత అనునాసిక సంధి. సమాసాలు ఇటీజ్ పండుగ ఇటీజ్ అను పేరు గల పండుగ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పనసకాయ పనస అను పేరు గల కాయ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. చివరి రోజు చివరిదైన రోజు విశేషణ పూర్వపద కర్మధారయం. శాంతి పులుగు శాంతి అనడి పులుగు రూపక సమాసం. దినకృతములు దినమునందలి కృత్యాలు సప్తమి. ఘన చరిత్ర ఘనమైన చరిత్ర విశేషణ పూర్వపద కర్మధారయం. గత చరిత్ర గతమైన చరిత్ర విశేషణ పూర్వపద కర్మధారయం. దీక్షాలింకం దీక్ష అనడి తిలకం రూపక సమాసం. లోకరక్షకుడు లోకమును రక్షించువాడు ద్వితీయ తత్పురుష సమాసం. తరువాత పాఠ్యాంశం తరిగొండ వేంగమాంబ ఇతివృత్తం స్త్రీశక్తి ప్రక్రియ వ్యాసం. అర్థాలు అంతరాలు అంటే తేడాలు. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. పాటవం అంటే సామర్థ్యం. ద్విపద అంటే 2 పాదాల పద్యం. మూఢాచారం అంటే అవివేకమైన ఆచారాలు. కట్టుబాట్లు అంటే నిబంధనలు. అక్షులు అంటే నిర్బంధాలు. సిద్ధహస్తుడు అంటే నేర్పరి. అనఘాత్ములారా అంటే పుణ్యాత్ములారా. చలివేంద్రం అంటే వేసవిలో మంచినీరు ఇచ్చే చోటు. తర్వాత సందులు మూఢాచారాలు మూఢ ప్లస్ ఆచారాలు సవర్ణ దీర్ఘ సంధి. జయంత్యుత్సవాలు జయంతి ప్లస్ ఉత్సవాలు యనాదేశ సంధి. చంద్రోజ్వల చంద్ర ప్లస్ ఉజ్వల గుణసంధి. వాణ్యేక వాణి ప్లస్ ఏక యనాదేశ సంధి. వాగ్భూషణం వాక్ ప్లస్ భూషణం జస్త్వ సంధి. సంస్కృతాధార్యతే సంస్కృత ప్లస్ ఆధార్యతే సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత సమాసాలు ప్రతిభా పాటవాలు ప్రతిభ మరియు పాటవం ద్వంద్వ సమాసం. శక్తి సామర్థ్యాలు శక్తి మరియు సామర్థ్యం ద్వంద్వ సమాసం. మహిళా మనుల వంటి మహిళలు ఉపమాన ఉభయపద కర్మధారయ సమాసం. సహజ పాండిత్యం సహజమైన పాండిత్యం విశేషణ పూర్వపద కర్మధారయం. అష్టఘంటాలు అష్ట సంఖ్య గల గంటాలు ద్విగు సమాసం. మూఢాచారాలు మూఢమైన ఆచారాలు విశేషణ పూర్వపద కర్మధారయం. తర్వాత అలంకారాలు అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించినది. ఇది వచ్చేసరికి ఉపమాలంకారం. వాగ్భూషణం భూషణం ఇది వచ్చేసరికి రూపకాలంకారం. తర్వాత పాఠ్యభాగం మంచి బాలుడు ఇతివృత్తం పఠనాభిరుచి లేదా పఠనాభిలాష ప్రక్రియ సంభాషణ. సందులు పుస్తకాలు పుస్తకము ప్లస్ లు లులనల సంధి. ప్రజలంతా ప్రజలు ప్లస్ అంతా ఉత్వ సంధి. వాగ్రూపం వాక్ ప్లస్ రూపం జస్త్వ సంధి. తాటాకులు తాటి ప్లస్ ఆకులు ఇత్వ సంధి. ధార పోసి ధార ప్లస్ పోసి గసడద వదే సంధి. దాచి ఉంచిన దాచి ప్లస్ ఉంచిన ఎడాగమ సంధి. సమాసాలు పుట్టినరోజు పుట్టినట్టి రోజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మంచి బహుమతి మంచిదైన బహుమతి విశేషణ పూర్వపద కర్మధారయం. శాశ్వత స్నేహితులు శాశ్వతమైన స్నేహితులు విశేషణ పూర్వపద కర్మధారయం. హస్తభూషణం హస్తమునకు భూషణం షష్ఠీ తత్పురుష సమాసం. విజ్ఞానధనము విజ్ఞానము అనడి ధనము రూపక సమాసం. అవ్యయములు లింగ భేదం కానీ వచన భేదం కానీ విభక్తి భేదం కానీ ఉండదు.
ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తి శూన్యంగా గల పదాలే అవ్యయాలు. ఉదాహరణ ఆహా, ఔరా, అబ్బా, ఓహో మొదలగునవి. ఆహా, ఈ భవనం ఎంత సుందరంగా ఉన్నది. ఔరా, ఎంత పని చేశావు. అరే, అలా ఎందుకు జరిగింది. అయ్యో, నేను చెప్పేది వినవా. ఏమి, నేను రాకుండానే వెళ్తారా. భలా, ఈ వినోదం అందరికీ అవసరం. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ పాఠ్యాంశాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.